అన్న చెప్పండి, ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరైతే బలమూరి వెంకట్ కావచ్చు, లేకపోతే ప్రొఫెసర్ కోదండరామ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మీకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఉంది మా పరిస్థితి, మా గురించి మీరు కొట్లాడండి అంటే అని మాట్లాడడం జరిగిందా మీరు అసలు? మేము చాలాసార్లు కోదండరామ్ సార్ దగ్గరికి, బలమూరి వెంకట గారి దగ్గరికి, రియాజ్ గారి దగ్గరికి, ఆకునూరు మురళి సార్ దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మేము మాట్లాడితే మా పదవులు ఊసిపోతాయి, మేము మాట్లాడలేని పరిస్థితి, మేము ఏం చేయలేని పరిస్థితి, ఇది మొత్తం రేవంత్ రెడ్డి ఆడుతున్న డ్రామా గేములు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ వెనక తిరిగి మీ పార్టీని గెలిపించి మేము గెలిపించినామని చెప్పినా కూడా వాళ్ళు ఇవాళ కూడా ఏమంటే పైన రేవంత్ రెడ్డి గారు మా డిసిషన్ పట్టించుకోవట్లేరు, మేము ఎంత చెప్పినా కూడా పట్టించుకోవట్లేరు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది, రిజర్వేషన్లు తొలగిస్తున్నారు. పైన ఏమో రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాలు తిరిగి రిజర్వేషన్లు ఇస్తున్నామంటే ఇక్కడ కిందనేమో రేవంత్ రెడ్డి గారేమో ఎస్టీ ఎస్సీ బీసీలకు రిజర్వేషన్ తొలగిస్తున్నారు. మా వెనకాల మంది లేని మీరు అంటున్నారు, మా వెనకాల మందులు లేరు కాదన్న. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు దాకా ఇయ్యలేదు. వీళ్ళు ఇయ్యరని చెప్పి ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్లో, జడ్పీటీసీ ఎలక్షన్లో వీళ్ళని ఓడగొట్టడానికి ఊళ్ళో ఉన్నారు. వాళ్ళు రాని పరిస్థితి. వీళ్ళని ఓడగొట్టిన తర్వాతే అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కాలు మోపుతా అని చెప్పేసి ఇలా నిరుద్యోగులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. కాబట్టి ఇలా నిరుద్యోగులు వెనకాల లేరు. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో, ఎంపీటీసీ జడ్పీ అన్ని ఎలక్షన్లలో ఇలా కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పిస్తారు నిరుద్యోగులు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు 2 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఇవాళ ఏ ఉద్యోగాలు ఇవ్వలేదు. గ్రూపులో ఎన్ని అవకతవకలు జరిగినాయి. 18 మందిలో ఎవరు రాష్ట్రం తెలియదు. ప్రతిపక్షాలు కూడా వాటా ఏమైనా ఉందా దీంట్లో? మీరు ఎందుకు రావట్లేరు? ఆడ ఒకవైపున రేవంత్ రెడ్డి భుజాలు ఇట్లా గట్టిగా అరుచుకొని నా పిల్లలు నేను కాపాడుకున్నా అని చెప్పేసి తొడలు కొడుతుంటే ఇక్కడ నుంచి కేటీఆర్ కానీ, బీజేపీలు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ కనీసం మీరు ఏళ్ళు కూడా చూపెడతలేరు. అంటే మీకేమైనా వాటాలు ఉన్నాయా? దయచేసి మేము అంటున్నాము, ప్రతిపక్షాలు కలిసి రండి. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఐ, సిపిఎం ఎవరన్నా కావచ్చు, ఇప్పటికైనా రండి. ఈ ప్రతిపక్షాలు వస్తేనే ఈ చీడ పురుగులను, ఈ కలుపు మొక్కలను, గ్రూపంలో చేరిన కలుపు మొక్కలను తీసి బయటేస్తాము. మా బలం సరిపోవట్లేదు, మా బలం చేకూరాలంటే మీరు కూడా మా మద్దతుగా ఉండాలి. ఎవరైతే అంటున్నారో గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు మీ వెనకాల బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారని, మీ దగ్గర సర్వాధికారాలు ఉన్నాయి, మీ దగ్గర రాజ్యం ఉంది, మీరు చూసుకోవచ్చు. మేము ఇక్కడ అశోక్ నగర్లో ప్రెస్ మీట్ పెడుతున్న విషయం సరునగర్లో ఉన్న నాకు తెలిసినప్పుడు, మీకు నా లొకేషన్ తెలిసినప్పుడు మా ఫోన్పేలో ఎవరు డబ్బులు వేస్తున్నాడు, మా దాంట్లో ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ మొత్తం డేటా మీ దగ్గర ఉంటుంది. కాబట్టి మా వెనకాల ఎవ్వరు లేరు. మేము నిరుద్యోగులు మాత్రమే కొట్లాడుతున్నాము. రేపు జరగబోయే సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి మా దగ్గర డబ్బులు లేవు అడ్వకేట్ పెట్టుకోవడానికి. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మా దగ్గర కనీసం డబ్బులు లేవు, లంక బిందెలు ఖాళీ ఉన్నాయంటారు. ఒకవైపు ఏమో 40 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు ఇచ్చి ఒక్కొక్క ల్యాండ్లను పట్టుకొస్తున్నారు. మరి డబ్బులు లేవని ఒకవైపు మాట్లాడుతున్నారు. ఇలా మీరు మీ పంతా నెగ్గించుకోవాలని చెప్పేసి కోట్లు పెట్టి ఇలా ల్యాండ్లు పెట్టిస్తున్నారు. మీ దగ్గర నిజంగా న్యాయం లేదు కాబట్టి ఇంతమందిని మీరు తీసుకొచ్చి ఇలా మీరు గెలిపించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికైనా తెగిపోయేదే, ఎప్పటికైనా వీగిపోయేదే. ఇప్పటికైనా మీరు మాట వినండి. మీరు పంతానికి ముందు పోకండి. మీరు పంతానికి పోతే కూడా ఎవరైతే మిమ్మల్ని నిరుద్యోగులు గెలిపించారో వాళ్ళే మిమ్మల్ని ఇలా కాంగ్రెస్ పార్టీకి పతనం కడతారు. కాబట్టి మీరు దయచేసి మీరు ముందుకు పోనీయకుండా దీన్ని ఆపాలని చెప్పేసి, అదేవిధంగా ప్రతిపక్షాలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ మీడియం సమావేశం జరిగింది. అంటే ముఖ్యంగా మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు, లేకపోతే బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారు అని చెప్పేసి గతంలో మనం విన్నాం. ఇప్పుడేమో మీరు ప్రతిపక్షాలు మాకు మద్దతు తెలపట్లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అసలు? ఇది అంత కన్ఫ్యూజన్ అండి. అన్న ఒక చిన్న లాజిక్ అన్న, మా వెనకాల బీజేపీ, బీఆర్ఎస్ ఉంటే పోలీసులు మమ్మల్ని ఇక్కడ ఉంచుతారన్న? పోలీసులు ఉంచుతారు ఇక్కడ? వాళ్ళు ఈజీగా మమ్మల్ని, వీళ్ళు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులు, బీజేపీ ఆర్టిస్టులు అని చెప్పి పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసి ఆడబెట్టేస్తారు. మా వెనకాల ఎవ్వరు లేరు. మేమే నిరుద్యోగులు మాత్రమే కొట్లాడుతున్నాము. ప్రతిపక్షాలు కూడా రాని పరిస్థితిలో మేము జోలే గట్టి రాష్ట్రాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, తండాలలో కూడా తిరిగి ఇలా గ్రూప్ 1కి ఏమేమి కావాలని సమకూర్చుకొని ఇలా ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం. కానీ మేము ఏ పార్టీకి వగ్గాం, ఏ పార్టీ దగ్గర. ఎందుకంటే ఒక పార్టీని నమ్మి ఆల్రెడీ మోసపోయినాం, కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయినాం. మళ్ళీ ఏ పార్టీ నమ్మడానికి వీలు లేకుండా ఎవరైతే ప్రతిపక్షాలు ఆ రోజు మాటలు ఇచ్చాయి, ఇలా సింగిల్ బెంచ్ విజయం రాగానే ప్రతిపక్షాలు ఫోటోలు ఇచ్చి ట్విట్టర్లో పెట్టి ఇలా మేము గెలిపించాం. మీరు ఎక్కడ గెలిపించారు? మీరు అశోక్ నగర్ వచ్చారా? మీరు డబ్బులు ఏమైనా ఇచ్చారా? అదేం లేకుండా కొంతమంది మీ పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని ఇలా మేము గెలిపించాం. అది కాదు, ఇక్కడ అశోక్ నగర్లో ఎవరైతే నిజంగా కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని మాట్లాడండి. మీరే అశోక్ నగర్కి రండి. ఎట్లా అధికార పార్టీ వాళ్ళు రావట్లేరు అశోక్ నగర్కి, మీరు రండి, మీరు వచ్చి మాట్లాడండి. అప్పుడైనా మీరు చేసిన పాపాలు కడుక్కుంటారు. కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు అందరూ రావాలని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం.